మీకు తెలియని ధైర్యం వస్తదండి. అప్పుడుంటది చూడండి మీరు చేసే అఫర్మేషన్స్ కానీ, మీరు పెట్టుకునే గోల్స్ కానీ. ఎందుకంటే టెన్షన్స్‌తో పడిపోతూ చెప్పాను కదా! నిన్న చెప్పిన క్లాస్‌లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా మైండ్ డిస్టర్బ్‌గా పెట్టుకున్నారనుకోండి, మీరు చేసే అఫర్మేషన్స్ కూడా పనిచేయవు. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం వచ్చినప్పుడు మీరు పెట్టుకున్న గోల్స్, మీరు పెట్టే అఫర్మేషన్స్, చేసే అఫర్మేషన్స్ అనేవి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. క్లియరా సార్? మరి ఈసారి ఇది నెల రోజులు చేసి ఆపేస్తానా సార్? చాలా సార్ నాకు నెల రోజులు మీరిచ్చిన 500కి నెల రోజులు సరిపోతుంది సార్ నాకంటారా? గుర్తుపెట్టుకోండి. శ్వాస ఉన్నంత వరకు చేసుకోవాలి సార్. లేదా నేను నెల రోజులు హ్యాపీగా ఉంటే చాలు సార్ నాకు. నెల రోజులు దాటిన తర్వాత నేను ఎలాగున్నా పర్లేదంటే ఆపేయండి. మీకే కాదు ఎవరికైనా సరేనండి. కోరికలు చివరి వరకు ఉంటాయి. హ్యాపీగా ఉందాం అనుకోవడం చివరి వరకు ఉంటుంది. ఈ రోజు ఒకటి కొన్నాము అంటే రెండో రోజు ఇంకోటి గుర్తొస్తది దానికంటే నెక్స్ట్‌ది. ఆ కోరికలు ఉన్నంత వరకు హ్యాపీగా ఉందాము అనే మనసులో కోరిక ఉన్నంత వరకు మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు నాతో కాల్ప్ చేస్తారా? మీ ఓన్‌గా చేస్తారా? అది మీ చాయిస్. బట్ చెయ్యడం అనేది పక్కా చెయ్యాలి. అది అలవాటుగా చేయడం కోసమే నేను 21 డేస్ క్లాస్ పెట్టాను. 21 డేస్ అనేదేంటంటే, మనం ఏదైనా ఒక పనిని 21 డేస్ కంటిన్యూ‌గా చేస్తే, అది అలవాటుగా మారిపోతది అని సైన్స్ అండి. 21 డేస్ ఏదైనా ఒక కొత్త పనిని చేశామా, అలవాటుగా మార్చుకున్నామా, అలవాటు అయిపోతది రెగ్యులర్‌గా చేస్తే. ఓకేనండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకేమైనా? పోనీ ఈ విజువలైజేషన్ గురించి అవ్వచ్చు, హోపోనోపోనో గురించి అవ్వచ్చు, వీట్లి గురించి మీకేమైనా ఒక క్లారిటీ ఉందండి? అర్థమైందా? కొత్త వాళ్ళు. నిజంగా చెప్పాలంటే మా పాత వాళ్ళకి కూడా మంచి అవకాశం అండి ఇది. మళ్ళీ మళ్ళీ వినడం అనేది. నేను చెప్పాను కదండీ! నేను ఎన్ని సార్లు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పినా ఒక మంచి వీడియో కనిపిస్తే నేను వింటూనే ఉంటానండి. ఎందుకంటే ఆ ఫీల్ వస్తూ ఉంటది. ఎన్ని సార్లు విన్నా మంచిదే కదా! అన్నట్టు. ఎవరన్నా చెప్పారు అంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండమ్మా. మిమ్మల్ని మీరు మార్చుకోండి. కానీ మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఏమని? మీ భవిష్యత్తు మారాలి అంటే ఫస్ట్ మీరు మారాలి. అంతేనమ్మా సునీత గారు? చాముండేశ్వరి గారు, వెంకటేశ్వర్లు గారు, కెమెరాలు ఆన్ చేశారు కాబట్టి మీ పేర్లే చెప్తున్నా నేను. మనం మారాలి. ముందు మనం మారితే ఆటోమేటిక్‌గా పరిస్థితులు మారి తీరుతాయి. నేను ఇలాగే ఉంటా. నేను ఇంకా అదే నెగెటివ్ ఆలోచనలతో ఉంటా. బట్ నేను మారిపోవాలి అంటే ఇది ఈజీయే. నాతో పాటు 1 మంత్ ట్రావెల్ చేశారంటే అది చాలా ఈజీ. అందులో అనుమానం లేదు. లేదు గురువుగారు. నా విషయానికైతే ఒప్పనొప్పని చాలా బాగా పనిచేస్తుంది. చేస్తదమ్మా. అన్నిట్లికి పనిచేస్తది. కాకపోతే హ్మ్. దాన్ని మీరు బాగా ఏమంటారు ఓడిసి పట్టుకున్నారు. అది లేదు పర్ఫెక్ట్‌గా లేదు ఉంటుంది. గురుగారు. మీరు చెప్పిన దాన్ని బట్ట నేను 24 గంటలు ఖాళీ దొరికిందంటే మైండ్‌లోకి అదే వచ్చేస్తది. హ్మ్. అప్పటిదాకా గిరాకీ లేదు అన్నీ ఏసి పెట్టినాను అని అనుకుంటా ఉంటాను. ఎమ్మటే 10 నిమిషాలు కళ్ళు మూసుకొని చెప్పేసుకుంటాను. టప 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 ఎక్కడి నుంచి వస్తారో తెలీదు గానీ 7:30 కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి అసలు. నాకే ఆశ్చర్యం వేస్తది ఒక్కోసారి. ఏంది సూపర్. అందరూ వచ్చి "ఏం తక్కువేసినావా? ఈ టైంకే బజ్జీలయిపోయినియి, ఈ టైంకే వడలయిపోయినియి" అంటా ఉంటారు బండి కాడికొచ్చి. ఒక 10 నిమిషాలు అది ఎమ్మటే మనసులో తలుచుకున్నామంటే ఎక్కడి నుంచి వస్తారో గాని ఆ జనాలు అట్లా వచ్చేస్తారు గురుగారు. ఆ సూపర్. విషయానికైతే ఒప్పునొప్పును నాకు చాలా బాగా పనిచేస్తుంది అసలకి. ఏ విషయానికైనా ఇంగ పాప విషయంకు మీకు చెప్పినాను, అందరికి చెప్పినాను. పాప విషయం గూడా అసలకి ఎంత ఆరోగ్యంగా ఉండాలా, నేనిక్కడికి తన దగ్గరికెళ్ళలేకపోతున్నా గదా! హ్మ్. నేనిక్కడ ఉంటున్నా, పాప అక్కడ ఉంటుంది. ఆమెకు గూడా హెల్త్ విషయం గాని, ఎట్లాంటి వామిటింగ్స్ గాని అట్లా ఇట్లా లేకుండా హెల్తీగా ఉండాలా, ఆమె పని ఆమె చేసుకోవాలని ఒప్పనొప్పన చేసుకుంటా ఉంటాను. ఆమె గూడా అసలు ఆమె పని ఆమె చేసుకుంటుంది. "ఏమి ఇబ్బంది లేదమ్మా. నువ్వు హ్యాపీగా నీ పని నువ్వు చేసుకో" అని చెప్పేసింది. అసలు నాకైతే ఎంత మిరాకిల్‌గా ఉందంటే అంత మిరాకిల్‌గా ఉంది. కోట్లు కోట్లు డబ్బులొచ్చి పడతాయని కాదు గానీ, మనకు ఉన్న పడతాయమ్మా. స్థితి మనకి నుంచి గోల్స్ ఉంటాయి. ఆ! ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మాత్రం కంపల్సరీగా యూనివర్స్ మారుస్తూనే ఉంటది. రోజు రోజుకి అభివృద్ధి చెందటమే గానీ, ఇది డౌన్ నిజం. అనేది తీసుకురాదు. ఇది నిజమమ్మా. సూపరమ్మా. ఆ! సూపర్. అది మాత్రం నా జీవితంలో మాత్రం అద్భుతం గురువుగారు అసలకి ఈ నెల రోజుల నుంచి మాత్రం. అసలు సూపర్. ఎంత నమ్మినానో అంత నమ్మకాన్ని నాకు నిలబెడుతూనే ఉంది అది యూనివర్స్ మాత్రం.
అది మీ గొప్పతనం అంటానమ్మా. ఎందుకంటే చెప్పేవాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్తారు. లే- నమ్మి ఫాలో లేదు లేదు గురుగారు, నా గొప్పతనం కాదు అది. మీరు ఒడిసి పట్టుకున్నారు నాలాంటి దాన్ని. ఎందుకంటే చదువు రాదు, ఒక చెప్పేది అందరూ రాసుకుంటా ఉంటారు, అది అంటారు ఇది అంటా ఉంటారు, కానీ అసలు అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ మీరు చెప్పే మాట ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్ గా వింటాను నేను. విని దాన్ని అట్నే మైండ్ లోకి ఎక్కించుకుంటా. ఇంకా ఆహా, ఇలా ఇలా చెప్పినారు కదా గురుగారు, ఇది ఇట్లా చెప్పకూడదు, ఇది ఇలా చెప్పాలా అని నా ఆలోచన పెట్టుకొని దాన్నే ఫాలో అవుతా ఉంటా. కాబట్టే మీ మాటలు నాకు బాగా అర్థమైంది గురుగారు. ఈ సూపర్. చదువు లేదు, ఒక్క అక్షరం ముక్క రాసారు, నాకైతే నా సంతకం కూడా నాకు రాదు. అట్లాంటి దాన్ని నేను ఇలా నిలబడి సక్సెస్ అవ్వడానికి ఒంటరిగా చదువుతో పని లేదమ్మా. సక్సెస్ అవ్వడానికి చదువుతో పని లేదు. ఆ అదైతే అది మన అది మాత్రం నిజం రియల్ లైఫ్ గురుగారు. లో మనం చూసిందే. అది చదువుకి సక్సెస్ కి సంబంధమే లేదు అసలు. అసలు ఎవరేదన్నా చెప్తున్నా కూడా కోపం వచ్చేస్తుంది నాకే. చెప్పొద్దు నాకు, అట్లా పోండి, ముందు నా పని నాకుంది, దండిగా పోండబ్బా అని చెప్పేస్తున్నా. ఎందుకు ఏమో ఏమన్నా అనుకోనిలే అని చెప్పేసి అట్లా సూపర్ అయిపోయింది అమ్మా. నాకు. సూపర్. థ్యాంక్ యూ చాముండేశ్వరి గారు గురుగారు మాట్లాడతారు. మీకైతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్. మీరు రిపీట్ గా చెప్తా అన్నా కూడా మాకేం బోర్ కొట్టలేదు సార్ క్లాసు. ఏమంటే తెలుసుకోవాల్సింది అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కి తగులుతుంది సార్ అది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒకరికి మనీ ఇచ్చినప్పుడు మనం తిట్టుకోకూడదు అని, మనం పాజిటివ్ గా ఆలోచించాలి. మీరు చెప్పింటారు ఇంతకుముందు వేరే క్లాస్ లో, కానీ మాకు ఆ మైండ్ కి తగిలిందిలా. ఇప్పుడు మళ్ళీ రిపీట్ గా క్లాస్ లో చెప్పినప్పుడు ఇప్పుడు కొంచెం అదే అర్థమైంది. ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు ఎక్కుతుందమ్మా నిజంగా. సబ్జెక్ట్ అనుభవం అనేది సార్. ఆ, అప్పుడు ఎక్కలేదు, మళ్ళీ మధ్యలో మిస్ అయ్యారు, మళ్ళీ ఇంకోసారి ఉంటే నష్టమే ఉంది. అందుకే నేను ఈ ఆప్షన్ ఇచ్చా. మరి అది సద్వినియోగం చేసుకోవడం అనేది నిజంగా మీ చేతిలోనే ఉంటుంది. అంతే కదమ్మా. అదే సార్. అంతే. బుక్ కూడా అంతే సార్. బుక్స్ కూడా అంతే. చదవంగా ఫస్ట్ సారి అర్థం కాదు. రెండోసారి చదవంగా మూడోసారి పూర్తిగా అర్థమైతుంది సార్ దాని గురించి. అంతే మరి. అలాగే. రైట్ అమ్మా. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సార్. రాజకుమార్ గారు ఏమైనా మాట్లాడతారు సార్? ఎస్ సార్. చెప్పండి. సార్, ఈ క్లాసు అటెండ్ కాకముందు మనీ గురించి ఎవరైనా అడగాలన్నా ఇతరులు కూడా ఇవ్వకపోయేవాళ్ళు. దానికోసం చాలా బాధపడుతుంటండి, ఫ్రస్ట్రేషన్ గా. క్లాస్ రిజల్ట్ ఇక్కడ క్లాసెస్ విన్నాక తర్వాత నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నా, అలాగే వాళ్ళు కూడా రెస్పాండ్ మంచిగా అవుతున్నారు. ఇంకో అద్భుతం ఏంటి సార్ అంటే, వాళ్ళంతా వాళ్ళే వచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారు సార్. సూపర్ కదండి. సూపర్ అండి. సూపర్ సూపర్ సార్. సూపర్ అండి. ఎక్సలెంట్. ఫాలో అవ్వండి సార్. సబ్జెక్ట్ ని కరెక్ట్ గా మీరు ఫాలో అవ్వండి. ఆటోమేటిక్ గా అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూస్తారు. అందులో అనుమానం అయితే ఏమీ లేదు. కాకపోతే 4 రోజులు అవ్వలేదు, వారం రోజులు అవ్వలేదని నెగిటివ్ ఎనర్జీని పాస్ చేయండి. యూనివర్స్ ఇస్తుంది. మీరు ఎలా ఎనర్జీని పాస్ చేస్తున్నారు ఇంపార్టెంట్. ఆటోమేటిక్ ఇస్తుంది. కాకపోతే నమ్మకంతో మీరు చేసుకుంటూ వెళ్ళడం ఒకటే మీ దగ్గర ఉన్న అర్థం. ఓకే సార్. ఓకేనండి. రైట్ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మహాలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారా? సార్, చిన్న అనుమానం. అది 24 గంటలు నాకు అమ్మవారి పేరు తలుచుకోవటం వస్తుంది, కానీ యూనివర్స్ అనొచ్చా అమ్మవారు అనాలో అర్థం కావట్లేదు. అమ్మ, అమ్మవారు అంటే ఇంకా దేవుడు, యూనివర్స్ ఇంకన్నీ ఒకటే అంటాం. కొంతమంది నాకు దేవుని తలుచుకోవద్దని చెప్తారు, కానీ మీరు అమ్మవారా యూనివర్స్ అని కాదమ్మా, పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోండి. అంటే ఆత్మాలు అలవాటు అయిపోయింది అమ్మవారిని తలుచుకోవటం. ఏదైనా భయం అదే వస్తుంది. మీరు యూనివర్స్ అంటే అన్నామంటే యూనివర్స్ అని కాదు. ఇప్పుడు అమ్మవారిని తలుచుకున్నారు, ఏం తలుచుకుంటారు, మీరు ఏదో పాజిటివ్ నే తలుచుకుంటారు కదా. మీకు కావాల్సిందే పాజిటివ్ నే తలుచుకుంటారు కదా. నెగిటివ్ రాకుండా పాజిటివ్ ని తలుచుకోండి. సరే సార్. సరేనమ్మా. కాదు కదా. ఆ కన్ఫ్యూజన్ తో ఉండకండి. ఆ కన్ఫ్యూజన్ మైండ్ సెట్ తోటి మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు. అంటే దేవుడిది వేరు ఇది వేరు అని అంటున్నారు. ఏం లేదు, దానికి దీనికి ఏం లేదమ్మా. ఇంటెన్షన్ ఏంటంటే ఒకటేనమ్మా. మైండ్ లో నెగిటివ్ తీసేయండి, పాజిటివ్ వైపు ఫోకస్ పెట్టండి. అంతే. వేరే విషయాలు పెట్టుకోకండి. అంతే, సింపుల్. సరే, థ్యాంక్ యూ సార్. సరేనమ్మా. సరే సార్. సో ఓకే. గురువు గారికి నేను దేశమూర్తిని సార్. దేశమూర్తి గారు చెప్పండి సార్. నేను స్పెషల్ క్లాస్ కి అటెండ్ అవుతాను సార్. అవునా, కాల్ చేయండి సార్. నాకు కాల్ చేయండి, డీటెయిల్స్ మాట్లాడదాం. ఓకే. అమ్మగారు చెప్పండి, నాకు చదువు లేదు. నేను మున్సిపాలిటీకి పోయే టైం మీకు ముందు చెప్పాను.
నాకు సార్ ఇంట్రెస్ట్ ఉంది, ఏం నమ్మకం ఉంది. ఆలోచించకండి సార్. సార్ ఏం ఆలోచించకండి సార్. చదువుకి ప్రతి దీనికి ఒక్కరు ఇప్పుడు ఏమి అందరూ సంబంధం సక్సెస్ అవుతారు, నేను కూడా సక్సెస్ లేదు. అవుతాను అనుకుంటున్నాను. అంటే అయిపోయినట్టే సార్. మీరు చెప్పాను చదువుకు దీనికి ఏమి సంబంధం లేదు సార్. ఎందుకండి అసలు చదువున్న వాళ్ళు చెప్పాను అంటే ఎగ్జాంపుల్ సరదాగా చెప్తున్నాను. ఏమంటారు కలెక్టర్లను కూడా రాజకీయ నాయకులు చదువులేని వాళ్ళు పాలిస్తూ ఉంటారు. అలా ఏం చదువుకున్నారండి? అంటే మనం జనరల్ గా చూస్తున్నాం చదువుకున్న కాబట్టి వాళ్ళకంటే కూడా ఏమండి చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువు లేకుండా నేను నెలకి 40,000 సంపాదిస్తున్నాను. చూడండి. అర్థమవుతుందా మీకు? అంటే 40,000. కరెంట్ అయ్యేదాని గురించి ప్రతిదీ రాసుకుంటారు, చేస్తారు, ఇంప్లిమెంట్ లేదు. చేసుకుంటారు కదా. మనకు అది లేదు కాబట్టి మీరు గురువు లేట్ గారు అవుతుంది ఎంతవరకు అనుకున్నాం. అర్థం చేసుకున్నారు సబ్జెక్ట్ ని? మీరు ఎంతవరకు ఫాలో అయ్యారు? మేడం ఉన్నారు, దాని సబ్జెక్ట్ పట్టుకున్నారు, అయిపోయింది. సింపుల్. చెప్పడానికి నేను గురువు గారు నాకు పరిచయం కాకముందు నా జీవితంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల నేను. అలాంటి దాన్ని ఈ రోజు సొంతగా షాప్ పెట్టినా నాకు నేను సంపాదిస్తున్న ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సంపాదిస్తున్నానంటే నా కింద 2 మనుషులు మళ్ళా నెలకి 40,000 వాళ్ళ థ్యాంక్ యూ అమ్మా, జీతాలు ఇచ్చి కూడా కృతజ్ఞతలు. వాళ్ళ జీతాలు ఇచ్చి కూడా నెలకు 40,000 సంపాదిస్తున్నా నేను. అదొకటి మైండ్ లో పెట్టుకోండి. యూనివర్స్ అనేది గురువు గారు అనేది మన చేతిలో పడ్డాక మనం సక్సెస్. ఏం భయపడమాకండి. ఏం భయపడమాకండి. సూపర్ 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 సక్సెస్ అవుతారు చూడండి. మళ్ళీ మీరే ఇంకో 1 వీక్ తిరిగినాక మీరే సార్కి చెప్తారు చూడండి, గురువు గారు నాకు ఈ ఆఫర్ వచ్చింది, నేను ఇలా సక్సెస్ అయ్యాను అని. కంపల్సరిగా చెప్తాను. గ్రూప్ లో ఉన్న ప్రతి గురువు ఒక్కరు గారిని చెప్పాలని నమ్మండి, యూనివర్స్ కోరుకుంటున్నా. నమ్మండి, అందరికీ కృతజ్ఞతలు. అన్నిట్లో సక్సెస్ అవుతారు. సరేనా? గురువు గారిని పట్టుకోండి, ఒడిచిపెట్టొద్దు అసలు. గురువు గారు ఏం చెప్తున్నారు అనేది మైండ్ కి బాగా ఎక్కించండి. ఫస్ట్ మనకు చదువు ఇంపార్టెంట్ కానే కాదు అసలు. గురువు గారు చెప్పేది అందుకనే కదమ్మా కొంతమంది స్పెషల్ క్లాస్ కూడా అటెండ్ అవుతానంటున్నది. లేదు లేదు, కొంతమంది ఏంటంటే మనం క్వశ్చన్ అడిగితే "ఇంక లేదమ్మా మాకు టైం అయిపోయిందమ్మా, అదమ్మా ఇదమ్మా" అని చెప్తారు. కానీ మన గురువు గారు అలా కాదు, దానికి మళ్ళా వడిసి చెప్తారు. అది ఇలా కాదమ్మా, ఇది ఇలా కాదు. లేదు ఏదైనా డౌట్ ఉంటే కూడా పర్సనల్ గా ఫోన్ చేస్తే కూడా అది అలా కాదమ్మా, ఇది ఇలా చేసుకో అని చెప్తారు. అది ఒక్కటి మైండ్ కి ఎక్కించుకోండి. సక్సెస్ అనేది చాలా మీ ఓపికగా జీవితంలో అర్థమయ్యేట్టుగా తొందరలోనే వస్తుంది. చెప్పినందుకు గురువు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్ అమ్మా. థ్యాంక్ యూ యూనివర్స్. చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు. థ్యాంక్ యూ యూనివర్స్. సూపర్ అండి. ఇంకా ఎవరికి ఏమీ డౌట్ లేకపోతే ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దామండి. రేపు మళ్ళీ 5 o'clockకి ప్రతి పాయింట్ని అర్థం చేసుకోండి, ప్రతి పాయింట్ని ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరు మార్చుకునే క్రమంలో చెప్పిన ప్రతి పాయింట్ని ఫాలో అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ యూనివర్స్.